సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు మీకందరికీ శుభాకాంక్షలు. మరి ఈ క్రిస్మస్ టైంలో మనం ఉన్నాము. మరి లాస్ట్ వీక్ నేను క్రిస్మస్ గురించి మాట్లాడాను. ఈరోజు మనము ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మరి ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవునికి స్తోత్రాలు అర్పిస్తూ మరి ముఖ్యంగా నేను మీతో మాట్లాడవలసిన విషయము ఏంటంటే, మరి ఈ సంవత్సరం అంతా మనల్ని జనవరి 1 నుంచి ఈ యొక్క డిసెంబర్ చివరి మట్టుకు మనల్ని కాచి కాపాడిన దేవునికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి యేసయ్య మనల్ని కాపాడిన విధంగా మనం అంత మంచి యోగ్యులమని కాదు, మనం మంచివారమని కాదు, ఆయనను ప్రేమిస్తున్నాము, ఆయనను వెంబడిస్తున్నామని కాదు, అన్ని విషయాల్లో మనకంటే గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గలవారు, ధనవంతులు, మరి ఎంతో చెప్పరాని సమస్యల్లో ఉన్నారు. ఆరోగ్యరీతిగాను, ఆనందంలోనూ, సంతోషంలోనూ, సమాధానము లేక చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టులాడుతున్నారు. కష్టాల్లోనూ కన్నీరులోనూ కూడా ఉన్నారు, సుడిగుండాల్లో ఉన్నారు. మనమైతే సజీవులమై ఉండి మరి దేవుని అందు ఉండుట ఎంతో ధన్యత పొందుతున్నట్టు మనం గ్రహిస్తున్నాము. దేవుని అందు ఉన్నవారు ఎన్నడూ ఏ కష్టాన్ని చవిచూడరండి. దేవుడే మనకు అడ్డుకుంటాడు. కాబట్టి దేవుని యందు ఉండాలని ఈ చివరి దినాల్లో కూడా మీకు ఏమన్నా అడ్డగింపులున్నా వాటిని తొలగించుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, నీవు క్రీస్తునందున్నట్టయితే నీకు పాత స్థితిగతులు మారిపోతాయి. నీ పాత స్థితి పోతుంది, నీ యొక్క దుఃఖము పోతుంది, నీ యొక్క రోగము పోతుంది, నీ యొక్క దరిద్రము పోతుంది, నీది ప్రతి విషయంలో నీ నిరుత్సాహం పోతుంది. కానీ పాతవి గతించెను, ఇదిగో నూతన సృష్టిగా, నూతన హృదయముతో, నూతన ఆనందముతో, నూతన సంతోషముతో, సమాధానముతో నీవు ఉంటావని ఈరోజు వాక్యం మనకు తెలుపుతున్నదండి. ఈ యొక్క వాక్యములో మనము 2 విషయాలు చూస్తున్నాము. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించెను. ఏ విధంగా గతించాయి? క్రీస్తు మరణించడం ద్వారా, పునరుత్థానుడైన ద్వారా మన పాత యొక్క స్థితి, ఆ యొక్క పాపపు స్థితి మారిపోయినట్టు మనం చూస్తున్నాము. పౌలు ఎఫెసీలకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 18వ వచనం చూసినట్టయితే, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు వారు దేవుడు లేకుండా నడుచుకుంటారు. వారికి ఒకే దేవుడు లేడు. ఒక దేవుడు ఉంటే ఒక దేవుణ్ణి వెంబడించి నడుచుకోగలరు. కానీ మనకు ఏకైక దేవుడు ఉన్నారు. కాబట్టి ఆ ఏకైక దేవుని తట్టు చూస్తూ మనము నడుచుకోవాలి. అన్యజనులు మీరిక మీదట నడుచుకోవలసింది ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయన ప్రభువుకు లోనికి రాకముందు అతను ఎంతో
మరి ఆయన యొక్క సాక్ష్యము ఎంతో చెడిపోయిందిగా ఉండింది, హింసించేవాడిగా ఉంది, క్రీస్తుని హింసించేవాడిగా జీవించాడు. మరి యెహోవా దేవుణ్ణి కూడా అతడు దూషించినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూసినట్టయితే ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో, అతను నూతన సృష్టిగా మారి, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, నూతన వ్యక్తిగా మారి, సౌలు పౌలుగా మారి అతను మరి ఆ యొక్క సాక్ష్యం ఇస్తున్నారు. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరచబడిన వారై ఉన్నారు. వారైతే అంధకారమైన మనసు, ఎవరైతే క్రీస్తునందు లేరో వారి యొక్క మనసు చీకటి మనసుగా ఉంటుంది, వారి యొక్క క్రియలు చీకటితో ఉంటుంది. కాబట్టి అలాంటి చీకటి అంధకారమైనటువంటి స్థితిలో ఉండకుండా, ఆ జీవపు వెలుగు లేకుండా మన హృదయము యందు కాఠిన్యము, ఎప్పుడైతే నువ్వు అంధకారములో ఉంటావో, నీవు చీకటిలో ఉంటుంటావో, యేసు ప్రభు నీలో లేనప్పుడు నీ హృదయము కఠినపడిపోతుంది. ఆ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానము, ఎప్పుడైతే నీ హృదయం కఠినం అవుతుందో నీలో అజ్ఞానత పెరుగుతుంది. అజ్ఞానము నిన్ను ఎక్కడో నాశనానికి నడుపుతుంది, దుష్క్రియలకు నడుపుతుంది, దుష్ట తలంపులకు నడుపుతుంది. కాబట్టి నువ్వు అజ్ఞానతతో చేసే క్రియలు నిన్ను ఆ జీవములో నుంచి వేరుపరుస్తాయని మనకు ఈరోజు వాక్యం ద్వారా మనకు తెలుపబడుతుంది. మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ అన్యులే కాక చీకటిలో ఉండేవారు, హృదయ కాఠిన్యంలో ఉండేవారు, వారు మనసునకు కలిగిన వ్యర్థత, వీటి వలన మనసు నుంచి వచ్చే ప్రతి క్రియ, తలంపులు, మరి ఆలోచనలు అన్ని వ్యర్థతతో కూడినవి. ఇట్స్ ఆఫ్ వేస్ట్. ఆ యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. కానీ మనమైతే దేవుని యందు ఉంటూ యేసు ప్రభువును కలిగి ఉంటే నువ్వు నూతన సృష్టిగా ఉంటావు. కాబట్టి చాలా మనుషులు ఈ విధంగా అంటారు, అన్ని చోట్ల ఉన్న నీరంతా ఏకంగా అది వచ్చి తిరిగి సముద్రంలో కలుస్తుంది, ఏ దేవుణ్ణి మనం పూజించినా కానీ మనము వైకుంఠానికి చేరుతామని అంటారు. కానీ బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదండి. పరలోకము చేరాలంటే తప్పక రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలంటే పరిశుద్ధ రక్తము ద్వారా, ఒక నిబంధన రక్తం ద్వారా నీవు ఆ పాప క్షమాపణ కలగగలదు. జంతువుల వలన, పక్షుల వలన ఆ యొక్క రక్తంచే నీవు శుద్ధించలేవు. ఆ యొక్క రక్తము ఓన్లీ ఆ యొక్క వస్తువులకు మరి ప్రోక్షించనీకి, వాటి మీద ప్రోక్షించి వాటిని శుద్ధిపరచనీకి, ఆ యొక్క ఉపకరణములను శుద్ధిపరచనీకి ఆ యొక్క రక్తము వాడబడింది. కానీ నేను రక్షింపబడాలంటే ఒక పరిశుద్ధిని, ఒక వ్యక్తి ద్వారా, పాపము లేనటువంటి వ్యక్తి ద్వారా మనం రక్షింపబడాలి. కాబట్టి పరిశుద్ధ రక్తము, నిబంధన రక్తము ఒకే వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసు ప్రభువులో ఉందని మనకు తెలుసు. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని మనము నెగ్లెక్ట్ చేయలేము, త్రోసిపుచ్చలేము. కాబట్టి రక్త ప్రోక్షణము పాప వినాశనము. కాబట్టి ఆ యొక్క రక్తం చిందింపబడితేనే కానీ నీకు పాప క్షమాపణ. ఇదే మన యొక్క వేదము. కాబట్టి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని పరిశుద్ధ గ్రంథము మనకు చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్టయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత అశుద్ధి చేయబడునని, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా మనకు పాపక్షమాపణ లేదండి. కనుక ధర్మశాస్త్రము మనకేం చెప్తుంది? నువ్వు ఓల్డ్ టెస్టిమెంట్లో చూసినా కానీ, న్యూ టెస్టిమెంట్లో చూసినా కానీ రక్తము చిందింపకుండా మనకు పాపక్షమాపణ లేదు. కాబట్టి అది కూడా శుద్ధమైనటువంటి రక్తము, ఒక నిబంధన రక్తం చే నువ్వు కడగబడాలి. ఒక జస్టిఫైడ్, క్లెన్స్డ్ బ్లడ్తోని నువ్వు కడగబడాలి. ఈ బ్లడ్తోని మనం కడగబడలేము. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. ఇట్స్ ఎ డెఫినెట్ థింగ్. యేసు ప్రభు వచ్చి తన యొక్క రక్తమును అర్పించకుంటే నీకు నాకు పాప క్షమాపణ లేదని ఈరోజు వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మరి ఈ యొక్క స్థితిని నువ్వు మార్చుకోవాలి. నీ పాతవి యేసు ప్రభువులో ఉన్నట్టయితే ఆయన యొక్క రక్తము చిందించాడు కాబట్టి నువ్వు పాప క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి నీకు రక్షణ కలగాలంటే నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి, నీ యొక్క పాత స్థితిని మార్చి ఆయన యందు నువ్వు నూతన సృష్టిగా ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 మట్టుకు చూసినట్టయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై
వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీవు నేను మరి దేవుని యొక్క సృష్టి ఆయన యొక్క పోలికల్లో సృష్టింపబడిన వారము. ఆ యొక్క నవీన స్వభావం దాన్ని పాడు చేశాం కాబట్టి యేసు రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ కలిగింది కాబట్టి పాతవి గతించెను, ఇదిగో నూతన సృష్టిగా మనం ఉండాలి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో నీవు ఈ గత సంవత్సరము ఏవేవి చేశావో మరి నీకు తెలుసు, దేవునికి తెలుసు. నాకు తెలియదండి. నేనేం చేశానో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. కాబట్టి మన యొక్క ప్రవర్తనలో ఏ లోపాలున్నా, ఏ దుష్క్రియలున్నా, ఏ దుష్ట తలంపులున్నా, క్రియలున్నా ప్రతిదీ మనం విడిచిపెట్టి మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మోసకరమైన దురాశలు హృదయములో నుంచి పుడతాయి. నీ దృష్టి నేత్రాశలో నుంచి పుడతాయి, శరీరేచ్ఛలు పుడతాయి. ఇలాంటి మోసకరమైన దురాశలను, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును, చెడిపోయింది అటువంటి అన్నీ చెడిపోయినవి, పాతవి గతించాయి. ఎందుకంటే నువ్వు క్రీస్తునందు ఉన్నట్టయితే నూతనంగా ఉండాలి. వాటిని వదులుకొని నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడివాడు. నీ మైండ్లో నీ విల్ ఆఫ్ యువర్ మైండ్, ఆ యొక్క మైండ్ని చేంజ్ చేసుకొని, నీ చిత్తమును చేంజ్ చేసుకొని నీవు నూతనపరచబడిన వాడివై నీతి యథార్థమైన భక్తి గల వారై, నీతియు రైచస్నెస్తో ఉండాలి. యథార్థమైన భక్తి నీతో ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్తో ఉండాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము, క్రొత్త స్వభావము, క్రొత్త సృష్టిగా మారాలి. అది ధరించుకునవలెనని ఈరోజు మనం వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాము. నూతన సృష్టిగా నువ్వు మారాలని మరి ఈరోజు వాక్యము తెలుపబడుతుంది. అన్యజనుల నడుకల్లో, ముఖ్యంగా విగ్రహారాధకులు మరియు బలులు అర్పించట్లో మనము చాలా దూరంగా ఉండాలి. మన కోసము బలి అర్పించడానికి ఆల్రెడీ ఒక వ్యక్తిగా యేసు ప్రభు లోకరక్షకుడుగా వచ్చాడు. మరి ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే ఆ యొక్క మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ అహరోను ఆ యొక్క ఇజ్రాయేల్ను లీడ్ చేస్తున్నట్టు, కాపలా కాస్తున్నట్టు చూస్తున్నాము. అతడు ఆ యొక్క ఇజ్రాయేలీలు మాకు దేవుడు లేడు, మేము పూజించుకోవాలి, ఏం చేయాలి అన్నప్పుడు వారి యొక్క బంగారం అంతా కలెక్ట్ చేసి ఒక దూడను చేసినట్టు మనం చూస్తున్నాము. వారు విగ్రహారాధికులైపోయాడు. మోషే వచ్చి చూసినప్పుడు వారందరూ విగ్రహారాధన చేస్తున్నట్టు అతనికి కనబడ్డాడు. అతను ఎంతో నిరుత్సాహపడి ఉగ్రుడైపోయాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? విగ్రహారాధికులు ఎన్నడూ ఖచ్చితంగా నరకములో పడవేయబడుదురు, వారికి పాప క్షమాపణ లేదు అని మరి దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి అగ్నిగుండములో పడవేయబడుదురు వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అలాంటి విగ్రహారాధికులు ఈ యొక్క పాత సంవత్సరములో, నీ గతించిన దినాల్లో ఎలాంటి విగ్రహారాధన ఉన్నా, అది ఏ క్రియ రూపంగా, తలంపుల రూపంగా, నీ యొక్క ఆలోచన రూపంగా, నీ యొక్క పనుల్లోనూ ఆ విధంగా ఉంటే దాన్ని తీసివేయాలి. మరి ఈ యొక్క విగ్రహారాధన వలన మరి మానవుని యొక్క హృదయం ఏమవుతుందో తెలుసా అండి? హృదయము కఠినంగా మారుతుంది. మరి అతడు ఆ యొక్క హృదయమును నీవు రక్షింపబడాలంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే మరి మొదటిగా హృదయమును మార్చుకోవాలి. మనము మార్పిడి జరగాలి. అది మార్పిడి ఎవరి వలన జరుగుతుంది? యేసుక్రీస్తు వలన జరుగుతుంది. ఇక్కడ వాక్యము క్లియర్గా ఉంది. క్రీస్తునందున్న ఎడల నీవు నూతన సృష్టి. ఆయన యందు ఉంటేనే కానీ నేను నూతనంగా నవీన స్వభావం ధరించుకోగలము. మనకు అటువంటి స్వభావం ఇచ్చాడు, దాన్ని కూలిపోయాము. తిరిగి సంపాదించుకోనికి ఈ యొక్క మార్గము మనకు కనిపెట్టబడి ఉన్నది. ఈ యొక్క మార్గము మన ముందు ఉంచబడినది. ఈ యొక్క హృదయములో నుంచి వచ్చేటి అన్నీ ఏంటో తెలుసా అండి? మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 మట్టుకు చూసినట్టయితే, మనిషి లోపటి నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. మానవుడు ఏది తీసుకున్నా అది పరిశుద్ధంగా చూసుకొని, శుభ్రంగా ఉందా లేదా అని చూసుకొని, నీళ్లు తీసుకున్నా కానీ అతడు శుభ్రంగా ఉందా లేదని దాన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటాడు. కానీ అతనిలో నుంచి వెలువడేది, బయటికి విడిచిపెట్టబడేది అన్ని మలినంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఇప్పుడు ఒక పార్కులో మానవుడు 10 సార్లు నడిచాడు అనుకోండి, అక్కడ గడ్డి కూడా మొలవదండి. అదే జంతువు నడవనీయు, గడ్డి విరిగిపోతుంది కానీ తిరిగి మొలుస్తుంది. మానవుల నుంచి బయటికి వచ్చేది విషము మాత్రమే అని మరి నేను ఈరోజు వాక్యం ద్వారా మీతో చెప్తున్నాను. కాబట్టి మానవుడి నుంచి లోపటి నుంచి బయలు వెళ్ళినది అపవిత్రపరచును. లోపటి నుంచి అనగా మనుషుల యొక్క హృదయంలో నుండి ఏమొస్తుందో తెలుసా అండి? దురాలోచనలు, జారత్వము, దొంగతనము,
నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపటి నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఈరోజు వాక్యం మనతో చెప్తుందండి, మన యొక్క హృదయం నుంచి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి క్రియలు, ఇలాంటి అహంభావము, గర్వముతో కూడిన అన్ని చెడు చీకటితో కూడిన క్రియలు వస్తాయి. ఇవన్నీ నశించాలి. పాతవి నశించను. నీవు క్రొత్తగా కావాలంటే, నూతన సృష్టిగా మారాలి అంటే ఈ యొక్క సమయంలో నీ హృదయము ఎలాగుందో ఈ చివరి దినాల్లో నీవు ఆలోచించాలి. నీ హృదయము ఎలాంటి ఆలోచనలో ఉంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా తలంచుతుంది, నూతన సృష్టిగా ఉందా, ఇంకా పాత అలవాట్లలో ఉందా, పాత విషయాలలో తలంచుతూ వాటిని వెంబడించాలని నీ కోరిక ఉందా? అది చాలా తప్పండి. కాబట్టి నీవు నూతన సృష్టిగా మారాలి. ఈ హృదయ కాఠిన్యం వలన మానవుడు ఇంకొకటిగా అవుతాడు, అజ్ఞానములో ఉండిపోతాడు. అతడు జ్ఞానవంతుడు అనుకుంటాడు కానీ ఎంతో అజ్ఞానిగా మిగిలిపోతాడు. ఆ రోజుల్లో మనిషి మహాజ్ఞాని అనుకున్నాడు, కానీ మీ మహాజ్ఞాని అనుకునేవాడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఓబదయ 1వ అధ్యాయము 3-4 చూసినట్టయితే, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, ఒకవేళ నువ్వు చాలా ఎత్తైన ప్లేసుల్లో మరి అక్కడ కూర్చొని ఉన్నావేమో, అక్కడ దాచుకొని ఉన్నావేమో, అక్కడ నీ నివాసాన్ని ఏర్పరచుకున్నావేమో, అటువంటి సందుల్లో నివసించువాడా, నన్ను క్రింద పడేగలవాడు ఎవడని అనుకుంటున్నావా? నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతివి. హృదయం యొక్క గర్వము చేత నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. ఇక్కడ చూడండి, పక్షిరాజు గూడంతా ఎత్తైన నివాసం చేసుకొని నక్షత్రములో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతునని యెహోవా, ఇదే ఆయన యొక్క వాక్కు. నువ్వు ఎంత ఎత్తైన స్థలంలో ఉన్నా నేను నిన్ను క్రిందికి పడవేస్తాను. ఎంత ఎత్తైన నువ్వు బాబెల్ టవర్ కట్టాలనుకున్నా నీ యొక్క భాషను తారుమారు చేస్తాను, అక్కడి నుంచి క్రిందికి పడవేస్తాను. సాతాను కూడా ఒకప్పుడు పరలోక రాజ్యములో ఉండేనండి. అతడు గర్వించినందున అతన్ని ఆకాశము నుంచి క్రిందికి, లూసిఫర్ను క్రిందికి పడవేసినట్టు మనం చూస్తున్నాము. గనుక నువ్వు మహాజ్ఞాని అనుకుంటున్నావేమో. మానవుడు ఈ రోజుల్లో ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము పరిశోధించుతున్నాడు. 2.5 లక్షల మైళ్ళ దూరంలో ఉన్న చంద్రమండలానికి కూడా వెళ్ళి ఏం తెచ్చాడండి? మనం గ్రహించాలి. ఆయన తెచ్చిందంతా బూడిద, మట్టి, అంతకంటే ఇంకా మిక్కిలి ఏమీ లేదు. కాబట్టి నువ్వు మహాజ్ఞాని అని ఎప్పుడు అనుకోకూడదు. అంతేకాదు, ఆయన ఎంతో పరిశోధనలు చేసి ఆటం బాంబ్స్ని, ర్యాకెట్స్ను ఎన్నో విధాలుగా మరి జీరో బాంబ్స్ను కనుగొన్నారు. అవి కనుక్కొని ఏమి సంపాదించాడు? ఆ జ్ఞానముతో చావును సంపాదించాడు, మరణాన్ని. ప్రతి ఒక్కరు మరణించవై ఉన్నవారు. ఆటం బాంబు వాడిన ప్లేసుల్లో ఈవెన్ గడ్డి కూడా మొలవదు, అవయాలు కూడా మరి ఎంతో క్షీణించిపోతాయి. కనుక అలాంటి జ్ఞానము మనకు పనికిరాదు, అది అజ్ఞానంగా ఉండిపోతుంది. ఈ చివరి దినాల్లో విడిచిపెట్టమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి అజ్ఞానములో ఉన్నవారు జీవంలో నుండి కూడా వేరుపరచబడతారు. మరి ఇజ్రాయేలీలు జీవం గల దేవుడి నుంచి వారు దూరమైపోయారు. మరి ఇలాంటి లోకంలో ప్రతి మానవుడు ఈ లోకాశలకు, లోకమునకు లొంగి లోకం తట్టు చూస్తూ జీవాన్ని కోల్పోతున్నాడు, జీవపు వెలుగును కోల్పోతున్నట్టు కూడా మనం చూస్తున్నాము. మనిషి కోతి నుండి వచ్చాడని డార్విన్ యొక్క సిద్ధాంతం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? దేవుడు తన సొంత చేతులతో మట్టిలో నుంచి మానవుని తయారు చేసి నాసిక రంధ్రాల ద్వారా తన యొక్క జీవాన్ని మనకు పంచినట్టు మనం చూస్తున్నాము. అదే సత్యము మనకు కావలసింది. జీవాధిపతి మనకు ఆ జీవంనిచ్చాడు. జీవం గల దేవుడు మనలో జీవింపజేశాడు. మరి నిత్య జీవం గల యేసయ్య మనకు ఆ నిత్య జీవాన్ని ఇస్తానని అతడు, నా ద్వారా తప్ప మీరు తండ్రి యొద్దకు రాలేరు, నా ద్వారా తప్ప నీవు నూతన సృష్టిగా కాలేవు, కాబట్టి నీవు ఆయనను కలిగి ఉండాలని ఈరోజు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. నిత్య జీవమైన ఆ యేసయ్యతో కలిసి ఉంటేనే నీవు జీవము నుండి వేరుపరచబడవు. నువ్వు వేరుపరచబడవు అంటే నీవు ఆయనను కలిగి ఉండాలి, ఆయనను కోల్పోకుండా ఉండాలి. ఈ పాత స్థితిలో నువ్వు ఏ విధంగా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ నూతన సంవత్సరము రాకముందే నీవు పాత స్థితిని వదులుకోవాలి. ఇదిగో పాతవి గతించను, ఈ పాస్ట్ ఈజ్ పాస్ట్,
నువ్వు దాన్ని తిరిగి తోడుకోనికి వీలు లేదు. తిరిగి మనము విడిచిన గుడ్డలు ధరిస్తామా అండి? పలుమారు ధరించము. క్రొత్త వస్త్రాలు ధరిస్తాము. పండుగ అనగానే కొత్త వస్త్రాలు ధరిస్తాము, న్యూ డ్రెస్ని తీసుకుంటాము. పాత డ్రెస్సు ఎవరు చాలా మటుకు వేసుకోరు, కానీ లేనివారు వేసుకుంటుండవచ్చు, కానీ దాన్ని అట్లీస్ట్ శుభ్రమన్నా చేసుకొని వేసుకుంటారు. అదేవిధంగా ఏ యొక్క ఫుడ్నైనా కానీ పలుమారు రోజు అదే ఫుడ్ తింటారా? తినరు. కాబట్టి నీవు ఆ పాత స్థితిని వదులుకొని నూతనంగా సృష్టింపబడిన వాడిగా ఉండాలి. మరి ఇలా ఉండకుంటే జీవంలో నుంచి వేరైన వారిలో హృదయంలో నుంచి ఏమొస్తుందో తెలుసా అండి? మా యొక్క హృదయంలో నుంచి వచ్చేదంతా వ్యర్థత, మాయాలోకంతో ఉంటారు వారు. అక్కడ ఈ రోజుల్లో మరి ఇలాంటి మాయ నీ యొక్క మనసులో నుంచి వస్తుంది. ఆ వచ్చిన ప్రతిదీ వ్యర్థతగా, వేస్ట్, ఇట్స్ ఇన్ వెయిన్, మీనింగ్లెస్గా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో క్రైస్తవులు ఈ మాయాలోకమును నమ్ముతున్నారు, లోకం తట్టు చూస్తున్నారు, యేసు ప్రభు తట్టు చూడట్లేదండి. కనుక ఈ లోకంపై చూసిన వారికి చాలామంది ఈ లోకంలో ఉన్నవారు చాలా భక్తిగా ఉన్నట్టు కనబడతారు, కానీ వారు లోపట యుక్తిగా ఉంటారు. దే ప్లాన్స్, దే ప్రిటెండ్. ముందుగా ఒక మాట, లోపట ఇంకొక మాటతో ఉంటారు, ఇంకొక ఆలోచనతో ఉంటారు. భక్తిగా కనబడతారు కానీ యుక్తిగా ఉంటారు. అటువంటి వారి యొక్క గమ్యము ఏ విధంగా ఉంటుందో తెలుసా అండి? భక్తిగా ఉండి యుక్తిగా ఉన్న వారికి నో ముక్తి అన్నట్టు ఉంటారు. చివరి గడియల్లో వారికి ముక్తి అనేది దొరకదండి. ఈ విధంగా అటువంటి క్రైస్తవులు ఉంటే ఈ రోజే నువ్వు మారాలి. ముక్తి కలగాలంటే నువ్వు క్లియర్గా నిజమైన భక్తితో యేసు ప్రభువును గైకొనాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అలాంటి క్రైస్తవుల్లో మనం చూస్తున్నాము ఒక దంపతులను, అననీయ సఫీరా. వారు ఎవరితో అబద్ధం ఆడుతున్నారు? అంతరంగము ఎరిగిన దేవుడు, నిన్ను పుట్టించక ముందే నీవు ఏంటో అతడు తెలుసుకునే దేవునితో అబద్ధం ఆడారు. వాళ్ళు భక్తితో ఉన్నారు, యుక్తితో లోపట ఉండి అబద్ధం ఆడారు. ఎక్కడికి పోయారు? వాళ్ళకు నో ముక్తి. అకస్మాత్తుగా అక్కడనే పడి చనిపోయారు, దేవాలయం లోపలనే చనిపోయారు. కాబట్టి అలాంటి ఏమన్నా మీ పాత స్థితి ఉంటే ఈరోజే నీకు ముక్తి కలగాలంటే, రక్షణ కలగాలంటే, నూతన సృష్టిగా మారాలంటే నీవు అటువంటి ఐడియాస్ను వదిలిపెట్టాలి. అన్యజనులలో కాదు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఇటువంటి వాళ్ళు. అన్యజనులే కాదు, క్రైస్తవుల్లో ఉన్నారు. క్రైస్తవుల్లో విశ్వాసులు ఉన్నారు, నాయకులున్నారు, బోధకులున్నారు. మరి ఎంతో ఇటువంటి వారికి చాలా అవమానకరము, దాన్ని సిగ్గులేని తనము అని అంటారు. అలాంటి సిగ్గులేని పని మనం చేయకూడదు. అవమానం తెచ్చే, మన దేవునికి అవమానపరిచే సంగతులను మనం చేయకూడదు. ఎంతోమంది తినుట్లోను, త్రాగుట్లోను, ఈ మాటలు, సినిమాలు చూసుట్లోను, అల్లరితో కూడిన ఆటపాటలతోనూ, కలహములతోనూ, కక్షలతోనూ, కోర్టుకు అక్కడిక్కడ వెళ్ళడము, మరి ముఖ్యంగా డబ్బు సంపాదించడంలో ఉన్నారు. డబ్బు ఎందుకండి ఎక్కువ? అవసరం ఉన్నంత. అందుకే ఈ యెహోవా దేవుడు మరి మనతో అంటున్నాడు, నీవు ఈ రోజుకు కలిగిన మన్నాను తీసుకొని ఉంచు, రేపటి కోసము నేను చూస్తాను. ఆయన కల్పిస్తాడు మనకు. ఆయన మీద ఆధారపడట్లేదు అన్నమాట. నీ సెక్యూరిటీ, నీ యొక్క బ్యాలెన్స్ ఇవన్నీ చూస్తూ బ్రతుకుతున్నావు. బ్రతకాలి ఈ రోజుల్లో, నో డౌట్, కానీ అత్యాశతో ఉండకూడదు. ఎందుకంత సంపాదన? చాలా మట్టుకు నువ్వు సంపాదించవలసింది రక్షణ. కాబట్టి నూతన సృష్టిగా నువ్వు సృష్టింపబడాలి, నూతన ఐడియాస్తో ఉండాలి, నూతన ఎయిమ్స్తో ఉండాలి, నూతన గమ్యముతో ఉండాలి అని ఈరోజు వాక్యంతో మీతో మాట్లాడుతున్నాను. మరి అటువంటి వారు సిగ్గుపడుటకు బదులుగా అతిశయపడుతున్నారు. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత హోదా ఉంది, నేను ఇంత సంపాదించాను, ఈ విధంగా ఉన్నాను, అందరికంటే ఎక్కువగా నేను పొగడబడుతున్నాను. నో 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 నీవు కాదు పొగడబడేది, నిన్ను సృష్టించిన దేవుడు, నీ ద్వారా ఆయన గణపరచబడాలి. హల్లెలూయా. మరి చివరిగా నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. అపవిత్రతను వదిలిపెట్టాలి, అత్యాశను వదిలిపెట్టాలి, కామత్వమును వదిలిపెట్టాలి. పౌలు అన్ని సంఘాలకు ఈ యొక్క వాక్యం వింటున్న మనతో కూడా రాస్తున్నాడు. ఏమంటే, ప్రాచీన స్వభావం బట్టి శిక్షించినప్పుడు ఇప్పుడైతే నేను చంపక రక్షిస్తాను అంటున్నాడు. ప్రాచీన స్వభావంలో నన్ను శిక్షించాడు, చంపాడు. ఈరోజు చంపనంటున్నాడు. నీవు నాతో ఉన్నట్టయితే నేను చంపను. నీవు కొత్త నిబంధన చేసుకున్న వాడవైతే, నీ పాత స్థితిని మార్చుకున్నట్లయితే మన పట్ల చేసేటి 4 విషయాలు నేను చెప్పి ముగిస్తానండి. మీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనును, దోషములను క్షమిస్తాను. ఇర్మియా 31:34లో మీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను.
మీ దోషములను క్షమిస్తాను, నీ వీపు తట్టు పాపములన్నీ పడవేతును, ఆ ప్రేమ చేత మన ప్రాణములను కాపాడునని ఆయన చెప్తున్నాడు. మీ ప్రాణాలను నేను కాపాడుతాను, మీ తప్పులన్నింటినీ వీపు తట్టు పడవేస్తాను, మీరు ముందుకు నడవండి, నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. యెషయా 38:17లో మనం చూస్తున్నాము. సముద్రపు అగాధ జలములలో నీ తప్పులను పడవేతును, అణగద్రొక్కును, ముందు మన యందు జాలిపడును, దోషములను క్షమించును అంటున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టయితే సముద్రపు అగాధ జలములలో వాటిని పడవేస్తాను అంటున్నాడు. నీ పాపములను క్షమిస్తాను అని కూడా అంటున్నాడు. 2వ దినవృత్తాంతములు 7:14లో చూసినట్టయితే మరి మిమ్మును మీరు తగ్గించుకున్నట్టయితే మీ పాపములను క్షమిస్తాను. ఇందు నిమిత్తమై పాతవి గతించిపోయాను, ఇదిగో క్రొత్తవాయను. పై 4 ప్రభువు చేయాలంటే నువ్వు చేయవలసింది 4 విషయాలు ఉన్నాయండి. నిన్ను నీవు తగ్గించుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, వెతకాలి. ఏంటా వెతకాలి? క్షమించేది దేవుణ్ణి, రక్షించే దేవుణ్ణి గుర్తించాలి, చెడు మార్గాలను విడనాడాలి. అప్పుడే మీకు ఆ పైన చెప్పిన 4 మీ పాపాలు క్షమించబడతాయి, మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, నీ వీపు తట్టు నీ తప్పులన్నింటినీ వేస్తాను అంటున్నాడు. మన స్థితి, పాత స్థితి మారినట్టయితే యేసయ్య మన మీద ఏమి చల్లుతాడో తెలుసా అండి? పరిశుద్ధ జలాలు చల్లుతానంటున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు. ఎజికేలు 36:25-26లో మనము ఇది చూస్తాము. అందుకే యాకోబు మరి ఇజ్రాయెల్గా మారినట్టు ఈరోజు నీవు దేవునితో పోరాడనక్కర్లేదు. దేవుని ద్వారా, యేసు ప్రభువు ద్వారా నీవు నూతన సృష్టిగా మారనీకి, అవలీలగా నువ్వు రక్షణ పొందనీకి ఒక సులువైన మార్గాన్ని మనకు కనపరుస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో రాకముందు పాతవి గతించెను, క్రొత్తవాయను. ఇవన్నీ నువ్వు విడిచిపెడతావా? ఈరోజు నీ యొక్క పాత స్థితిని నువ్వు స్టిల్ కోరుకుంటున్నావా? క్రొత్త నూతనంగా మారాలని కోరుకుంటున్నావా? మరి దీన్ని తలంచవలసిన విషయంగా నేను మీ ముందు పెడుతున్నాను. కనుక పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయనని దీవెనలతో క్రొత్త సంవత్సరము మొదలు పెట్టండి. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు. గొప్ప వాక్యం ఇచ్చావు. ఇదిగో నాయనా, పాతది గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అది నీ ద్వారా తప్ప ఇంకెవరు ఆ విధంగా చేయలేరు. ఈ మార్పిడి నువ్వే చేయగలవు. మరి నాయన, చీకటిలో నుంచి వెలుగుకు నడిపించగలవు. మరి ప్రతి ఒక్కరూ వాక్యం విన్నారు, విన్న రీతిగా వారిని కూడా మంచి బ్లెస్సింగ్స్ దయచేయమని, మరి పాత స్థితిని వారు మార్చుకునే విధంగా వారిని మలుచుకొనమని, మరి వారి హృదయాలను విప్పమని వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి, నూతనంగా ఉంటూ నూతన జీవితాన్ని మొదలుపెట్టేలాగున ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి విశ్వాసం కలిగి ఉండేలాగున దీవించమని యేసు పరిశుద్ధ నామం నా అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. చివరిగా ఈ యొక్క సంవత్సరం ఆఖరిలో ఓ చిన్న ప్రకటన అండి. మీకు ఏ మీటింగ్లున్నా, సంతోషకరమైన ఉన్నా, విచారకరమైన ఉన్నా, ఎలాంటి సంతోషము, ఎలాంటి బర్త్డేసు, ఎలాంటి మ్యారేజెస్ డేసు కానీ ఎలాంటిదైనా, మరి ముఖ్యంగా మీ యొక్క సంఘంలో పాస్టర్ లేకున్నా ఏ విధంగా ఉన్నటువంటి అయితే నాకు కాల్ చేయండి. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాను. మీ దగ్గర నాకు ఏమి ఇవ్వనక్కర్లేదు. నా యొక్క అకౌంట్ పరలోకంలో ఉంది. మీ ఆత్మలు నా అకౌంట్లో ఇస్తే చాలు. మరి నేను మీకు ఉచితంగా వచ్చి దేవుని వాక్యాన్ని బోధించగలను. నాకు ఉచితంగా దొరికింది, నేను ఉచితంగా పంచాలనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8770743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9860604665 మరియు 04027125345.